ఉద్యోగ భద్రత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు వెంటనే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ప్లీజ్ దయచేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. దళారీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే, దళారీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఆవాజ్ దో. డిమాండ్ల కాగితం ఇవ్వని మన లక్ష్మణ్ అడిగిన, మొన్న అడిగిన ఇవ్వాలి ఇచ్చిండు. అలా ఏం డిమాండ్లు ఉన్నాయి? 5 లక్షల మందిలో ఒక్కరన్నా మాకు ఎమ్మెల్సీ పదవి అని అడగలే, ఒక్కరన్నా మేము ఎమ్మెల్యే కావాలని అడగలే, నీ ముఖ్యమంత్రి పదవి కావాలని అడగలే. మేము ఒక్కొక్కరం పీజీలు చేసినాం, కొంతమంది పిహెచ్డీలు చేసిర్రు, డబల్ పీజీలు చేసిర్రు. రెగ్యులర్ ఉద్యోగులకు ఎన్నైతే అర్హతలు ఉన్నాయో అంతకంటే 2 అర్హతలు ఎక్కువనే ఉన్నాయి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మాత్రమే అడిగినాం. నేను ఇందిరా పార్కు సాక్షిగా ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక చేస్తున్నా. ఇవాళ మమ్ములను గనక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి, అదేవిధంగా పని గంటలు తగ్గించి, ఇవాళ మధ్యనున్నటువంటి దళారీల వ్యవస్థను రద్దు చేస్తే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఏమనుకుంటారు? ఇందిరమ్మ ప్రభుత్వం అంటారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తాం, లేకపోతే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ అంటున్నారు. మేము అవుట్ సోర్సింగ్ కాదు నాయన, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మెరిట్ సోర్సింగ్, అంత మెరిట్ మీద వచ్చిన వాళ్ళు. మీరు చూసిరు అసెంబ్లీలో ఏం జరిగిందో మీరు చూసిరు. అసెంబ్లీలో గెలిచినాక చూసుకుంటా 4 లైన్లు చదవాలి. చూసుకుంటా నేను అని పేరు చెప్పుకోవాలి. రాజ్యాంగబద్ధంగా శాసనబద్ధంగా ఇలా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తారు. 4 లైన్లు చదవాలి. 40 మంది ఎమ్మెల్యేలు చూసుకుంటూ చదవలే, చూసుకుంటా కూడా చదవలేకపోయారు. మరి చూసుకుంటా చదవరాలేమో అసెంబ్లీ ఉన్నారు, చూడకుంటనే ఏది రాయమంటే ఫైల్ అది రాసి ఏమంటారు ప్రపంచంలో ఏమి జరుగుతుందో, భారతదేశంలో ఏం జరుగుతుందో అన్ని వివరాలు ఫైల్లో ఆఫీసర్కు 5 నిమిషాల టేబుల్ మీద పెట్టే మెరికల్ లాంటి మెరిట్ ఉన్నటువంటి మన ఉద్యోగులకి కష్టాలు ఎందుకు? నేను అంటున్నా, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగికి 4 చేతులు ఉన్నాయా? 4 చేతులు ఉన్నాయా? ఆయనకు 4 కాళ్ళు ఉన్నాయా? 2 తలకాయలు ఉన్నాయా? మరి ఆయనకెందుకు అట్లా, మనకెందుకు ఇట్లా? ఆయన మనం చదివిన పుస్తకాలే చదివిండు, మనం రాసిన పరీక్షలే రాసిండు, మనం ఏమి చేస్తే గదే చేసిండు. ఆయనకు మరి పర్మనెంట్ పేరు మీద వాళ్లకు పర్మనెంట్ ఏంటి? ఒకే పని 2 వ్యక్తులను చేస్తున్నాం, ఒకే పనిని 2 వ్యక్తులను చేస్తున్నాం. మరి వాళ్లకు పర్మనెంట్ అని చెప్పి లక్షల జీతాలేంది? ఇవాళ చాలనటువంటి ఇవాళ 7,000, 8,000, 9,000, 13,500 వరకు ఇస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా బతారో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. నేను అంటున్నా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు ముఖ్యమంత్రి మనమనికి చాక్లెట్ కూడా రాదు.
ముఖ్యమంత్రి మనమడికి చాక్లెట్ కూడా రాదు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? మొన్న ఇక్కడ గద్దర్ అవార్డు జరిగినాయి. గద్దరన్ అవార్డు పెట్టిరు. సినిమా వాళ్లకు గద్దరన్ అవార్డు పెట్టిరు. పెట్టాలి, గద్దరన్న పేరు మీద 100% పెట్టాలి, దాన్ని సమర్థిద్దాం. కానీ పాట వాడినోనికి 1,80,00,000 ఇచ్చారు. ఉట్టిగానే 2 స్టెప్పులు వేసి పాట వాడినోనికి. యాంకరింగ్ చేసిన ఆమెకు 6,80,000 ఇచ్చారు. ఇంకొక యాంకరింగ్ చేసినోనికి 6,80,000 ఇచ్చారు. మొత్తంగా ఏం చేశారు? అవార్డులకు 11 కోట్లు ఖర్చు పెట్టారు. ఒకటే నైట్ ఒకటే గంటల 11 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ చదువుకున్నోళ్ళు, తెలివికల్లోళ్ళు, ఇవాళ ఉద్యోగులు 6 కాలం కష్టపడి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి, మంచి పాలన తీసుకురావడానికి ఇవాళ ఈ 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తే 13,500 రూపాయలు ఇస్తే ఎట్లా కుటుంబాలు బతాయి? ఈ ప్రభుత్వాలకు తెలవదా? సిగ్గు లేదని అడుగుతున్నా. నెలనాడు ఒక కుటుంబాన్ని చూసుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే కళ్ళల్లో పండి నీళ్ళు వస్తాయి. నెలనాడు పాల బిల్లు, కరెంటు బిల్లు, స్టార్ బిల్లు, నల్ల బిల్లు, ఇంటి బిల్లు, స్కూలు బిల్లు, బిల్లుల మీద బిల్లులు వచ్చి నడ్డి విరిగితే వీడు ఇచ్చేది 13,500, అది 10 నెలలకు ఇస్తాడట. వీడు ఇచ్చేది 13,500, 10 నెలలకు ఇస్తే 5 లక్షల మంది కుటుంబాలు ఎట్లా జీవించాలి? తెలివి ఉన్నోనికి, సోయున్నోనికి, ప్రభుత్వం అని నడిపేటోనికి ఆలోచన ఉండాలి కదా అని అడుగుతున్నాం. ఎంత సిగ్గుదప్పిపోయిన ప్రభుత్వాలంటే వీడు వాడు కాదు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను. ప్రభుత్వాలు పరిపాలించటోడు ఎంత సిగ్గుదప్పిపోయిందంటే, పాలకుడు అనేవాడు ఏం చేయాలి? ఆ పాలకుడు అనేవాడు ఎవరైతే తనను ఎన్నుకున్నారో వాళ్ళ సంక్షేమం చూడాలి, వాళ్ళ మంచి చెడ్డలు చూడాలి. కానీ ఏం చేసిర్రు? అసెంబ్లీలో ఎమ్మెల్యేలే వాళ్ళ జీతాలు 2 లక్షలు ఉంటే 4 లక్షలు పెంచుకున్నారు. 2 లక్షలుంటే 4 లక్షలు పెంచుకున్నారు. ఎమ్మెల్సీల జీతాలు 2,50,000 ఉంటే 5 లక్షలు పెంచుకున్నారు. ఉద్యోగుల జీతాలు డబల్ పెంచారు. ఈఆర్సీలు అన్ని డబల్ పెంచారు. మరి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచాలనే సోయి ఉండాలి కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం పెంచాలనే సోయి ఉండాలి కదా. అందుకోసమే డిమాండ్ చేస్తున్నాం బిడ్డ, తక్షణమే ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయకపోతే మీ ప్రభుత్వాలను రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఈరోజు మా ఆఫీస్కి వచ్చినప్పుడు మన సోదరులు ఊహించారు, ప్రతి సంవత్సరానికి మన రెక్కల కష్టం, మన చెమట ద్వారా చిందించినటువంటి డబ్బు 600 కోట్లు పందికొక్కులు మెక్కినట్టు మెక్కుతారు అవుట్ సోర్సింగ్ దళారులు. మనకు రావాల్సినటువంటి 600 కోట్లు ఏజెన్సీలు పెట్టుకొని దళారుగాళ్ళు ఏజెన్సీల పేరుతోటి మనకి ఈఎస్ఐలు కట్టక, పిఎఫ్లు కట్టక, మనకు వచ్చినటువంటి కమిషన్ దండుకొని 600 కోట్లు పందికొక్కులా బొక్కుతున్నారు. పందికొక్కులా మెక్కినటువంటి వాళ్ళకి అవసరం అడుగుతున్నా. ఇవాళ 600 కోట్లే గనక ఏజెన్సీ రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులకు ఎట్లయితే జీతాలు పెంచి ఇవాళ ఒక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి నాకు తెలుసు జాబు ఎక్కేటప్పుడు మంచిగా ఎంగుగా ఉంటాం. ఇప్పుడు